హలో స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్రిక్స్ చెప్పుకున్నాం నాన్న. ఓకే, అయ్యా అందరికి అర్థమైనాయి కదా. ఈరోజు క్లాస్లో టెస్ట్ కండక్ట్ ఆన్ బ్రిక్ అంటే బ్రిక్ పైన ఏ ఏ టెస్టులు చేయాలి అనేది చదువుకున్నాం. అసలు బ్రిక్ మీద టెస్టులు ఎందుకు చేయాలి? బ్రిక్స్ మీద టెస్టులు ఎందుకు చేయాలంటే బ్రిక్స్ అనేవి తయారు చేసేటప్పుడు మెషిన్లో అయినా చేస్తారు, లేదంటే హ్యాండ్ మౌల్డింగ్ కూడా ఉంటుంది. ఓకేనా, హ్యాండ్ మౌల్డింగ్ అంటే చేత్తో కూడా అచ్చులు పోసి తయారు చేస్తారు. ఇప్పుడు మిషన్తో తయారు చేసినవి ఆల్మోస్ట్ బాగానే ఉంటాయి, కానీ హ్యాండ్ మౌల్డింగ్ చేత్తో తయారు చేసిన వాటికి ఏమవుతుందంటే అవి అన్ని బ్రిక్స్ అనేటివి యూనిఫామ్గా ఉండవు. ఓకేనా, కాబట్టి మనం వాడే బ్రిక్ కరెక్ట్గా ఉందా లేదా, మనం అనుకున్న రిజల్ట్స్ ఇస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి టెస్టులు అనేటివి చేయాలి. ఓకేనా, ఈ టెస్టులు బ్రిక్స్ మీద ఏ ఏ టెస్టులు చేస్తారంటే, ఒకటి కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్. ఇది చాలా మెయిన్ అన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం వాడే బ్రిక్ అనేది ఎంత లోడ్ క్యారీ చేయగలుగుతుంది, దాని కెపాసిటీ ఎంత అనేది కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్. ఓకేనా, మనము ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, బ్రిక్స్ టెస్ట్ మనం వాడే బ్రిక్స్ ప్రతి బ్రిక్కు టెస్ట్ చేయం. ఓకేనా, ఏదన్నా ఒక ఇటుకలు, ఇప్పుడు ఒక ట్రాక్టర్లో ఇటుకలు తీసుకొచ్చారనుకో, ఆ ట్రాక్టర్లో ర్యాండమ్గా ఏమన్నా 4-5 బ్రిక్స్ తీసుకొని వాటికి టెస్ట్ చేస్తాం. ఓకేనా, ఈ టెస్టులు ఈ 4-5 ఇటుకలకి ఏ రిజల్ట్స్ అయితే వస్తాయో వాటిని యావరేజ్ చేసి మొత్తం ఆ ట్రాక్టర్ ఇటుకలు మొత్తానికి కూడా అవే స్ట్రెంత్లు అదే ప్రాపర్టీస్ ఉన్నాయని మనము అజ్యూమ్ చేసుకుంటాం. అంతే. అన్ని ఇటుకలకు టెస్టులు చేయాలంటే ఇల్లు కట్టడం కాదు, ఇల్లు కట్టి ఇంకా చాలా రోజులు అయిపోతుంది. ఇల్లు ఎన్ని రోజులు కడతారో అన్ని రోజులు పడుతుంది. ఓకేనా, ఫస్ట్ కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ వాటర్ అబ్జార్ప్షన్ టెస్ట్, షేప్ అండ్ సైజ్ టెస్ట్, హార్డ్నెస్ టెస్ట్, కలర్ టెస్ట్, ఎఫ్లోరెసెంట్ టెస్ట్. ఓకేనా, ఇవి జనరల్గా బ్రిక్స్ మీద చేసే టెస్టులు నాన్న. నెక్స్ట్ ఇంకో టెస్ట్ సౌండ్నెస్ టెస్ట్ కూడా చేస్తాం. ఓకేనా, దీంట్లో ఫస్ట్ మనము కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ గురించి చదువుకున్నాం. ఓకే, కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ ఆన్ బ్రిక్స్ ఆర్ క్యారీడ్ అవుట్ టు determine the load carrying capacity of the bricks under compression with the help of compression testing machine. అంటే కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్లో ఏం చేస్తామంటే మనము మన వర్క్ కోసం యూజ్ చేసే బ్రిక్స్ యొక్క లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఎంత ఉంది అని తెలుసుకుంటాం. ఓకేనా, అని తెలుసుకుంటాం నాన్న. ఈ టెస్ట్ అనేది దేంతో చేస్తారంటే సిటిఎం మిషన్ అంటారు. సిటిఎం మిషన్, కంప్రెషన్ టెస్టింగ్ మిషన్తో చేస్తారు. లేదా ఇప్పుడు యూటిఎం అనే మిషన్ వచ్చింది. యూటిఎం అంటే యూనివర్సల్ టెస్టింగ్ మిషన్. యూనివర్సల్ టెస్టింగ్ మిషన్, దీంట్లో అయినా చేసుకోవచ్చు. ఈ సిటిఎం మిషన్లో అయితే ఓన్లీ కంప్రెషన్ టెస్టే చేసుకోవచ్చు, కానీ యూటిఎంలో అయితే కంప్రెషన్ టెస్ట్, టెన్సైల్ టెస్ట్, షియర్ టెస్ట్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, ఫస్ట్ ఈ టెస్ట్ అనేది ఎలా చేస్తారు, దాని ప్రొసీజర్ ఏంటనేది డీటెయిల్గా చదువుకున్నాము. ఫస్ట్ మన ఎయిమ్ ఏంటన్నా, మన ఎయిమ్ వచ్చి టు determine ద కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ అ బ్రిక్. అంటే మనం వాడే బ్రిక్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ ఎంత ఉంది కనుక్కోవడం మన ఎయిమ్. ఓకేనా, ఈ టెస్ట్కు కావాల్సినవి ఏంటి అంటే, ఫస్ట్ కావాల్సినవంటే రిక్వైర్మెంట్స్. ఓకేనా, టెస్ట్ చేయడానికి ఏవేవి అవసరం, రిక్వైర్మెంట్స్ అనొచ్చు, ఆర్ ఆపరేటర్స్ అనొచ్చు. ఓకేనా, ఫస్ట్ సిటిఎం మిషన్ అంటే కంప్రెసివ్ టెస్టింగ్ మిషన్. నెక్స్ట్ ఈ కంప్రెసివ్ టెస్టింగ్ మిషన్ ఎందుకు కావాలంటే మనము బ్రిక్ మీద లోడ్ అప్లై చేయడానికి కావాలి. నెక్స్ట్ వాటర్ బాత్ అంటే జస్ట్ లైక్ ఒక నీళ్ళ తొట్టి అనుకోండి మీరు. ఓకేనా, నీళ్ళ తొట్టి. కానీ నీళ్ళ తొట్టికి వాటర్ బాత్కి తేడా ఏంటంటే, మామూలుగా ఇప్పుడు మన ఇంట్లో ఉండే నీళ్ళ తొట్టిలో మనము ఆ తొట్టిలో ఉన్న నీళ్ళ యొక్క టెంపరేచర్ని రెగ్యులేట్ చేయలేము. ఓకేనా, కానీ వాటర్ బాత్లో ఏం చేయొచ్చు అంటే, వాటర్ బాత్లో జస్ట్ లైక్ అదొక ఎలక్ట్రానిక్ డివైజ్ నాన్న. ఓకేనా,
ఈ ఎలక్ట్రానిక్ డివైస్ లాంటి తొట్టేది. ఓకే, దాంట్లో మనం ఏం చేస్తామంటే ఆ వాటర్ బాత్లో ఉన్న వాటర్ యొక్క టెంపరేచర్ను కూడా మనము రెగ్యులేట్ చేసుకోవచ్చు. రెగ్యులేట్ అంటే మనకి ఎంత టెంపరేచర్ కావాలంటే అంత టెంపరేచర్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ మిషన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఈ వాటర్ బాత్ ఎందుకు అవసరం అంటే మన బ్రిక్స్ని సోక్ చేయడానికి. ఓకేనా, బ్రిక్స్ని నానబెట్టుకోవడానికి వాటర్ బాత్ అనేది అవసరం. నెక్స్ట్ 3 mm ప్లైవుడ్ షీట్. 3 mm ప్లైవుడ్ షీట్ అంటే 3 mm థిక్నెస్ ఉన్న 2 చెక్క ముక్కలు. ఓకేనా, ప్లైవుడ్ షీట్ అంటే చెక్క ముక్కలు. ఓకే. నెక్స్ట్ సిమెంటు శాండ్ కావాలి. ఈ సిమెంట్ శాండ్ ఎందుకు కావాలంటే మనము కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ కదా చేసేది, కాబట్టి మన ఇటుకల పైన లాస్ట్ క్లాస్లో చెప్పినాం, ఇటుకల పైన ఫ్రాగ్ అనే ఒకటి ఉంటుందని. ఫ్రాగ్ అంటే సమ్ డిప్రెషన్ ఉంటుంది అని చెప్పినాం. ఓకేనా, మనం టెస్ట్ చేసేటప్పుడు ఈ డిప్రెషన్ అనే దాన్ని ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే టెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్రిక్ యొక్క సర్ఫేసెస్ అనేటివి యూనిఫామ్గా ఉండాలి. ఓకే, యూనిఫామ్గా ఉండాలి. లేదంటే మనము బ్రిక్ పైన లోడ్ వేసినప్పుడు అది రిజల్ట్స్ అనేటివి కరెక్ట్గా ఇవ్వవు. ఓకేనా. నెక్స్ట్ మిక్సింగ్ టూల్ అండ్ ఎనామిల్ ట్రే. మిక్సింగ్ టూలు, ఎనామిల్ ట్రే అనమాట. అంటే మనము ఈ సిమెంటు శాండ్ కలుపుకోవడానికి మిక్సింగ్ టూల్స్ కావాలి. మిక్సింగ్ టూల్స్ జనరల్గా యూజ్ చేసేటి మీ భాషలో చెప్పాలంటే తాపి, దాన్ని ట్రావెల్ అంటారు. ఓకేనా, ఆ మిక్సింగ్ టూల్ కావాలి. నెక్స్ట్ ఎనామిల్ ట్రే అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఓకేనా, ట్రే అనేది, ఎనామిల్ ట్రే అనేది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. మనం సిమెంటు శాండ్ దీంట్లో వేసుకొని కలుపుకోవచ్చు. ఎనామిల్ ట్రే అంటే ఎనామిల్ అంటే ఏం లేదన్న, ఈ ట్రేకి ఎనామిల్ కోటింగ్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఐరన్ అయినా కూడా దానికి ఎనామిల్ కోటింగ్ అనేది ఇచ్చింటారు. ఎందుకు ఇచ్చింటారంటే మనం ఏదన్నా వాటర్ అయి దాంట్లో పోసినప్పుడు ఆ వాటర్ని అవి ఈ ట్రే అనేది అబ్జర్వ్ చేసుకోకుండా ఉండడానికి ఎనామిల్ అనేది కోటింగ్ ఇస్తారు. ఓకేనా, ఇది జస్ట్ లైక్ ఎట్లుంటుందంటే మన టీ కప్స్ వాటిపైన కోటింగ్ ఉంటుంది చూసినారా, ఎనామిల్ కోటింగ్ అలాగా ఉంటుంది. సేమ్ అదే విధంగా ఉంటుంది. ఓకే, మీరు చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇంకేం కావాలంటే జూట్ బ్యాగ్ అంటే గోనె సంచ. ఓకేనా, జూట్ బ్యాగ్ కావాలి. ఎందుకు అంటే ఇది మనం తీసుకునే బ్రిక్ని మాయిశ్చర్ చేసుకోవడానికి ఆర్ క్యూరింగ్ చేసుకోవడానికి జూట్ బ్యాగ్ కావాలి. నెక్స్ట్ అన్నిటికన్నా మెయిన్ బ్రిక్స్ 5 ఇటుకలు కావాలి టెస్ట్ చేయడానికి. ఓకే, ఇవి నానా మనకి ఏమేం కావాలంటే సిటిఎం, వాటర్ బాత్, 3 mm ప్లైవుడ్ షీట్, సిమెంట్ శాండ్, మిక్సింగ్ టూల్ అండ్ ఎనామిల్ ట్రే, జూట్ బ్యాగ్, బ్రిక్స్ 5 numbers. ఓకే, ఇవి మనము టెస్ట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ టెస్ట్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే నాన్న, ఇన్ దిస్ టెస్ట్ 5 bricks ఆఫ్ ద శాంపుల్స్ ఆల్రెడీ టేకెన్ ఆర్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్. ఓకే, అంటే ఏంటంటే మనం కన్స్ట్రక్షన్కి యూజ్ చేయాలనుకున్న బ్రిక్స్లోంచి 5 ఇటుకలు ర్యాండమ్గా తీసుకుంటాం. అక్కడొక ఇటుక, అక్కడొక ఇటుక, అక్కడొక ఇటుక. ఓకేనా. ఓకే, అలా తీసుకున్న ఇటుకలను ఏం చేస్తామంటే దే ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ అట్ రూమ్ టెంపరేచర్ ఫర్ 24 hours. అలా తీసుకున్న 5 ఇటుకలను ఫస్ట్ ఏం చేస్తాము, 5 ఇటుకలు తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ అలా తీసుకున్న ఇటుకలను ఏం చేస్తాము 24 hours వాటర్లో ఇమ్మర్స్ చేస్తాం. 24 hours వాటర్లో ఇమ్మర్స్ చేస్తాం. ఓకే, ఈ 24 hours వాటర్లో ఎందుకు పెట్టాలి అంటే ఇప్పుడు చూడండి, మనము ఇటుకలు అనేటివి తీసుకొని వస్తాము, ఎక్కడో ఒక దగ్గర మన ఇంటి దగ్గరే వేసుకుంటాము. ఆ ఇటుకలు అనేటివి ఎండకు చాలా డ్రై అయిపోయి ఉంటాయి, అంటే ఎండిపోయి ఉంటాయి. ఓకేనా, ఎండిపోవడం అంటే ఏంది, ఆ ఇటుకల్లో ఉన్న మాయిశ్చరు ఎవాపరేట్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, ఎవాపరేట్ అయిపోయి ఉంటుంది. దీనివల్ల మనకు నష్టం ఏంటంటే మనము
ఇటుక పైన ఇటుకలతో గోడ కట్టేటప్పుడు మనము ఇటుకకు మధ్యలో సిమెంట్ మోటార్ అనేది వేస్తాం. ఓకేనా, సిమెంట్ మోటారు పైన వేస్తాము, సైడ్లో వేస్తాం. ఇప్పుడు ఈ సిమెంట్ మోటార్ వేసినప్పుడు ఏమవుతుంది, ఈ సిమెంట్ మోటార్లో ఉండే వాటర్ని ఈ ఇటుకలు డ్రై అయిపోయినాయి అనుకో, అందులో ఉన్న వాటర్ని, సిమెంట్ మోటార్లో ఉన్న వాటర్ని ఈ బ్రిక్స్ అనేటివి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకేనా, ఈ బ్రిక్స్ అనేటివి అబ్జర్వ్ చేసుకుంటాయి. దీనివల్ల మనకు నష్టం ఏంటంటే, ఈ సిమెంట్ మోటార్ అనేది మనం ఎంత స్ట్రెంగ్త్ డిజైన్ చేసుకుంటామో, అంటే మనం సిమెంట్ మోటార్ తీసుకుంటూ ఉంటారు జనరల్గా, ఒక గోళం సిమెంటు, ఒక గోళం ఇసుక ఇట్లా తీసుకో ఉంటారు. ఓకేనా, ఇది స్ట్రెంగ్త్ రిక్వైర్ కోసం తీసుకుంటారు. ఎక్కువ సిమెంట్ వేస్తే ఎక్కువ స్ట్రెంగ్త్ వస్తుంది అని చెప్పి చెప్తా ఉంటారు. ఓకేనా, ఈ విధంగా వేసినప్పుడు ఏమవుతుంది, ఈ మోటార్లో ఉండే వాటర్ని బ్రిక్ తీసేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ మోటార్ అనేది మాల్ అనేది దానికి మనకి ఇవ్వవలసిన స్ట్రెంగ్త్ అనేది ఇవ్వదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే, మనం తీసుకున్న ఇటుకల్ని ముందుగానే 24 గంటలు నీళ్ళలో పెట్టుకుంటాం. ఓకేనా 24 అవర్స్ వాటర్లో ఇమ్మర్స్ చేయాలి. ఎందుకు చేయాలనేది మనం చెప్పినాం. ఓకే, 24 అవర్స్ ఇమ్మర్స్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఈ ఇటుకలు అనేటివి బయటికి తీయాలి. దెన్ ది బ్రిక్స్ ఆర్ టేకెన్ అవుట్ ఫ్రమ్ FROM, స్పెల్లింగ్ మిస్టేక్, FROM, ఫ్రమ్ వాటర్ అండ్ వైప్డ్ ఫ్రీ ఫ్రమ్ సర్ప్లస్ మాయిశ్చర్ అట్ ద రూమ్ టెంపరేచర్. అంటే దాని అర్థం ఏంటంటే, 24 అవర్స్ వాటర్లో ఉన్న తర్వాత బ్రిక్స్ని బయటికి తీస్తాం. బయటికి తీసినప్పుడు ఏమవుతుంది, ఆ ఇటుకల మీద వాటర్ అనేది కారుతూ ఉంటుంది. ఓకేనా, మనం ఏం చేయాలంటే ఆ వాటర్ని అంతా చిన్న క్లాత్ తీసుకొని అంతా వైప్ చేయాలి, అంటే తుడచాలన్నమాట. తుడిచేసి బ్రిక్స్ అనేటివి నార్మల్గా వచ్చినంత వరకు తుడిచేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, పక్కన పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే 1 పార్ట్ సిమెంట్, 1 పార్ట్ శాండ్, 1 పార్ట్ సిమెంట్, 1 పార్ట్ శాండ్ తీసుకొని, ఓకేనా, 1 పార్ట్ సిమెంట్, 1 పార్ట్ శాండ్ తీసుకొని సిమెంట్ మోటార్ అనేది తయారు చేసుకోవాలి. ఓకేనా, మనకు సరిపడంత వాటర్ వేసుకొని 1 పార్ట్ సిమెంట్, 1 పార్ట్ శాండ్ తీసుకొని సిమెంట్ మోటార్ అనేది తయారు చేసుకోవాలి. ఓకేనా, ఈ తయారు చేసుకున్న మోటార్ని ఏం చేయాలంటే, చూడండి, ఆఫ్టర్ దిస్ దేర్ ఫ్రాక్స్ అండ్ ఆల్ వాయిడ్స్ ఇన్ ద బెడ్ అండ్ ఫేర్ షల్ బి ఫిల్డ్ విత్ సిమెంట్ మోటార్. అంటే మనం తయారు చేసుకున్న సిమెంట్ మోటార్ అనేది నేను ఆల్రెడీ చెప్పినాను, బ్రిక్ సర్ఫేస్ పైన ఒక డిప్రెషన్ అనేది ఉంటుంది, దీన్ని ఫ్రాగ్ అంటాము అని. ఓకేనా, ఈ ఫ్రాగ్ని ఫిల్ చేయాలి మనం తయారు చేసుకున్న సిమెంట్ మోటార్తో. ఈ ఫ్రాగ్తో పాటు ఇంకా ఏమన్నా హోల్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని కూడా ఫిల్ చేసేయాలి సిమెంట్ మోటార్తో. ఏ విధంగా ఫిల్ చేయాలంటే, చూడండి, నేను ఇమేజ్ చూపిస్తాను, చూడండి, ఈ విధంగా ఫిల్ చేయాలి. ఓకే, ఫిల్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఆ బ్రిక్స్ని 24 అవర్స్ డ్యామ్ శాక్లో ఉంచాలి. డ్యామ్ శాక్ అంటే ఆల్రెడీ మనం చెప్పినాం, జూట్ బ్యాగ్ చెప్పినాం కదా, ఈ జూట్ బ్యాగ్ని నీళ్ళల్లో తడిపి ఈ ఇటుక మీద ఉంచాలి. ఎందుకు ఉంచాలంటే, ఈ విధంగా ఉంచకుండా మనం డైరెక్ట్ వాటర్లో పెట్టినామనుకో, ఆ సిమెంట్ మోటార్ అనేది నీళ్ళుగా ఇదైపోతుంది. ఓకేనా, అందుకోసం మనం ఏం చేస్తామంటే, ఈ విధంగా సిమెంట్ మోటార్తో తయారు చేసుకున్న ఇటుకలను 24 గంటల సేపు జూట్ బ్యాగ్ కింద పెడతాం. ఓకే, జూట్ బ్యాగ్ కింద పెడతాం. ఎందుకు పెడతామంటే, ఈ 24 గంటలు జూట్ బ్యాగ్ కింద ఉంటే ఆ సిమెంట్ అనేది మినిమం స్ట్రెంత్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అంటే సిమెంట్ అనేది కొద్దిగా గట్టి పడుతుంది అన్నమాట, సిమెంట్ మోటార్ అనేది గట్టి పడుతుంది. ఓకేనా, అందుకోసం 24 గంటలు వాటర్లో ఉంచాలి. ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ దిస్ పీరియడ్ దే షల్ బి ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ ఫర్ 3 days. ఓకేనా, ఈ విధంగా 24 గంటల సేపు
డ్యామ్ శాక్ కింద పెట్టిన తర్వాత ఆ ఇటుకలను తీసుకొని 3 రోజులు నీళ్ళల్లో పెట్టాలి. ఓకేనా? నీళ్ళల్లో పెట్టాలంటే దేన్ని యూజ్ చేసుకుంటామంటే వాటర్ బాత్లో పెట్టాలి. ఓకేనా? వాటర్ బాత్లో పెట్టాలి. ఈ వాటర్ బాత్లో ఎందుకు పెట్టాలంటే మనము ఈ విధంగా పెట్టినప్పుడు ఆ బ్రిక్ అనేది స్ట్రెంగ్త్ని గెయిన్ చేస్తుంది. ఓకేనా? మనము ఏ కన్స్ట్రక్షన్లో అయినా కూడా మనం క్యూరింగ్ చేస్తాం. 24 రోజులు, 21 రోజు, 28 రోజులు, 7 రోజులు ఈ విధంగా నీళ్ళు అనేటివి పడతాం. గోడలకు కానీ, స్లాబ్స్ కానీ, కాలమ్స్ కానీ, బీమ్స్ కానీ ఏటికైనా కూడా ఎందుకు నీళ్ళు పడతామంటే ఆ స్ట్రక్చర్స్ అనేటివి స్ట్రెంగ్త్ని గెయిన్ చేయడానికి వాటర్ అనేది క్యూరింగ్ అనేది చేస్తాం. అందుకోసమే ఇక్కడ కూడా మనం ఏం చేసినామంటే 3 రోజులు వాటర్లో పెట్టుకున్నాం. ఓకేనా? అట్ ద ఎండ్ ఆఫ్ 3 days ది శాంపుల్స్ ఆఫ్ బ్రిక్ షల్ బి టేకెన్ అవుట్ అండ్ వైప్డ్ డ్రై. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత ఆ ఇటుకలను బయటికి తీసుకొని వచ్చి వాటిని వైప్ చేసుకుంటాం. అంటే పైన ఉన్న చెమ్మనంతా తుడుచుకొని పక్కన పెట్టుకుంటాం. ఓకేనా? తర్వాత ఏం చేస్తామంటే మనం తీసుకునే 5 ఇటుకలకు మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. మనం తీసుకున్న ఇటుకలకు మార్కింగ్ అనేది ఇవ్వాలి. మార్కింగ్ ఈజ్ గివెన్ టు ద టేకెన్ బ్రిక్స్. మనం తీసుకున్న ఇటుకలకు మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. మార్కింగ్ అనేది ఇచ్చుకోకపోతే మనం టెస్ట్ చేసినప్పుడు ఏ బ్రిక్ ఎంత స్ట్రెంత్ ఇచ్చింది అనేది కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకేనా? అందుకోసము మనము మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. దీని తర్వాత ఏం చేయాలంటే దెన్ ఈచ్ బ్రిక్ షల్ బి ప్లేస్డ్ 2 or 3 థిన్ ప్లైవుడ్ షీట్స్ కింద పెట్టాలి. ఏ విధంగా పెట్టాలనేది చూపిస్తాను. ఈచ్ అప్రాక్సిమేట్లీ 0.3 centimeters థిక్ విత్ ఫ్లాట్ సర్ఫేసెస్ హారిజంటల్ అండ్ ది మోటార్ ఫిల్డ్ ఫేస్ అప్వార్డ్. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఇటుకలు అనేటివి ఎలా ప్లేస్ చేసుకోవాలి అంటే మనము ఫ్రాగ్ అనేది ఎటు సైడ్ ఉంటుందో ఓకేనా ఆ సైడ్ పైకి ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? పైకి ఉండేలాగా ప్లేస్ చేసుకొని పై సర్ఫేస్ మీద ఒక ప్లైవుడ్ షీటు, కింద సర్ఫేస్ మీద ఒక ప్లైవుడ్ షీట్ ప్లేస్ చేసుకొని దాన్ని తీసుకొని పోయి మిషన్లో పెట్టాలి. ఓకేనా? ఈ ప్లైవుడ్ షీట్ అనేది ఎలా పెట్టాలి అంటే కరెక్ట్గా సెంటర్గా పెట్టాలి. మిషన్ యొక్క లోడ్ అప్లై చేసే ప్లేట్స్కి ఈ మనము తీసుకునే ప్లైవుడ్ షీట్లు అనేటివి సెంటర్గా ఉండేటట్టుగా ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? దిస్ అరేంజ్మెంట్ షెల్ బి కేర్ఫుల్లీ సెంటర్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ కంప్రెషన్ టెస్టింగ్ మిషన్. ఓకేనా? కంప్రెషన్ టెస్టింగ్ మిషన్లో ఉన్న ప్లేట్స్కి సెంటర్డ్గా ఉండేటట్టుగా మన ఇటుక మరియు ప్లైవుడ్ షీట్ అనేటివి ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత లోడ్ అనేది ఇవ్వాలి. ది లోడ్ షెల్ బి అప్లైడ్ అట్ రేట్ ఆఫ్ 14 Newton per square meter. ఇంత లోడింగ్ రేట్ అనేది ఇవ్వాలన్నా, ఇంత ఇంటెన్సిటీతో లోడ్ అనేది ఇవ్వాలి. పర్ మినిట్కు ఇంత ఇంటెన్సిటీతో లోడ్ అనేది ఇవ్వాలి. ఈ లోడ్ అనేది ఎప్పటి వరకు ఇవ్వాలంటే అంటిల్ మన బ్రిక్ అనేది క్రాక్ ఇచ్చినంత వరకు ఇవ్వాలి. ఓకేనా? ఎప్పుడైతే క్రాక్ ఇస్తుందో మన కంప్రెషన్ టెస్టింగ్ మిషన్లో రీడింగ్ కూడా స్టాప్ అయిపోతుంది. అప్పుడు ఆ రీడింగ్ అనేది మనము నోట్ చేసుకోవాలి. ఏ రీడింగ్ దగ్గర అయితే మన బ్రిక్ అనేది క్రాక్ ఇచ్చిందో ఆర్ లోడ్ ఫెయిల్ అయిపోయిందో ఆ రీడింగ్ అనేది నోట్ చేసుకోవాలి. నోట్ ద రీడింగ్ అట్ ఫెయిల్యూర్ అండ్ రిపీట్ ద టెస్ట్ ఫర్ రిమైనింగ్ 4 bricks. ఇప్పుడు చేసింది ఒక బ్రిక్కే, ఇదే విధంగా మిగిలిన 4 బ్రిక్స్కు టెస్ట్ అనేది రిపీట్ చేయాలి. ది మ్యాక్సిమం లోడ్ అట్ ఫెయిల్యూర్ డివైడెడ్ బై ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బ్రిక్ ఆన్ విచ్ లోడ్ ఈజ్ యాక్టింగ్ ఈజ్ టేకెన్ యాజ్ ఇట్స్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్. అంటే మనకి ఏ లోడ్ దగ్గర అయితే బ్రిక్ అనేది ఫెయిల్ అయిపోయిందో
ఆ లోడును తీసుకుంటాము. లోడ్ డివైడెడ్ బై ఏరియా. లోడ్ డివైడెడ్ బై ఏరియా ఫార్ములా వేస్తాం. ఏరియా అంటే ఏ ఏరియా తీసుకుంటామంటే మనం లోడ్ అనేది ఏ సర్ఫేస్ పైన అయితే అప్లై చేస్తున్నామో ఆ ఏరియా తీసుకుంటాం. ఓకేనా, అంటే లోడ్ అనేది ఈ సర్ఫేస్ మీద అప్లై అవుతుంది కాబట్టి ఈ ఏరియా తీసుకుంటాం. దీని లెంత్, దీని విడ్త్. అంటే ఇది ఎంత, 19 సెంటీమీటర్స్ బై 9 సెంటీమీటర్స్. ఓకే, ఓకేనా, ఆ ఏరియా అనేది తీసుకుంటాం. ఈ ఏరియా తీసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మన బ్రిక్స్ అనేటివి టెస్ట్ చేయకముందే ఈ బ్రిక్స్ యొక్క మెజర్మెంట్స్ అనేటివి తీసుకోండాలి. ఓకేనా, బ్రిక్స్ యొక్క మెజర్మెంట్స్ అనేటివి తీసుకోండాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ విధంగా 5 బ్రిక్స్కు టెస్ట్ చేస్తాము. ఈ 5 బ్రిక్స్ యొక్క రిజల్ట్స్ తీసుకొని అర్థమెటిక్ మీన్ అనేది చేస్తాం, అంటే యావరేజ్ చేస్తాం. ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ compressive strength of 5 such tests shall taken as the compressive strength of the lot or stack where from the samples have been taken. అంటే ఈ 5 బ్రిక్స్ యొక్క స్ట్రెంత్ తీసుకొని వాటిని యావరేజ్ చేసి వచ్చిన వాల్యూని ఏమని మనం అనుకుంటామంటే, మనం తీసుకున్న ఏవైతే మనం చెప్పినాం కదా, ట్రాక్టర్లో ఒక లోడ్ బ్రిక్స్ తీసుకుంటాం కదా, ఆ లోడ్ మొత్తం బ్రిక్స్ యొక్క స్ట్రెంత్ కూడా ఇంతే ఉంటుంది అనేది మనము అజ్యూమ్ చేసుకుంటాం. అంతే, అన్ని బ్రిక్స్కు టెస్ట్ చేయం, ఓన్లీ ర్యాండమ్గా తీసుకొని ఈ విధంగా టెస్ట్ అనేది చేస్తాం. ఓకే, క్యాలిక్యులేషన్ ఎలా రాయాలి? కంప్రెసివ్ లోడ్ అంటే ఏంటంటే లోడ్ ఎట్ ఫెయిల్యూర్ ఇన్ న్యూటన్స్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ద స్పెసిమెన్ ఇన్ mm². ఓకే, ఈ విధంగా క్యాలిక్యులేషన్ రాస్తాము, వచ్చిన వాల్యూని రిజల్ట్స్లో రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఈ విధంగా లోడ్ అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది బ్రిక్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ ఆన్ బ్రిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీంట్లో ఏమన్నా మీకు డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.